చెప్పండి. వివేకానంద రెడ్డి హత్య కేసు సీరియల్ లాగా జరుగుతూ ఉంది. గత గవర్నమెంట్లో ఏదైతే సిబిఐ ఆఫీసుల మీద అక్రమ కేసులు బనాయించిన పరిస్థితి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కేసులు సంబంధించిన అన్ని ఫేక్ అని చెప్పి కోర్టు సబ్మిషన్ చేయడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు? వివేకానంద రెడ్డి హత్య కేసులో గత ప్రభుత్వం సరిగా సపోర్ట్ ఇవ్వన్న మాట వాస్తవం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసులో పురోగతి సాధిస్తూ ఉంది. సిబిఐ మీద కేసులు కూడా విచారించి అవి సరైనవా కాదా ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో కరెక్ట్గా అయితే 5-6 నెలల్లో పురోగతి సాధిస్తుందని అభిప్రాయం. అంటే ఇక్కడ గతంలో ఏదైతే ఒత్తిడి తెచ్చారో, అధికారుల మీద ఒత్తిడి తెచ్చిన వ్యవహారం సిబిఐ లాంటి పెద్ద సంస్థ మీదే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటారా? ప్రస్తుతానికైతే పరిస్థితి లేదండి. కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వ్యవహారాలు నిజంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో వారి యొక్క బంధువుల ప్రమేయం ఉంది అని అందరికీ తెలుసు. మరి అదేవిధంగా సిబిఐని కూడా దగ్గర రాయే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో అలాంటిది అయితే ఏమీ లేదు. ప్రస్తుతం పురోగతి సాధిస్తుంది. అవన్నీ బయట తీసి న్యాయం చేయాల్సిన పరిస్థితి. అదేవిధంగా గతంలో అమరావతి శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, రకరకాలు చెప్పారు. ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీతో సహకారంతో అమరావతికి దాదాపు 44,000 కోట్ల పైన డబ్బులు శాంక్షన్ చేశారు. దాన్ని ఎలా చూస్తారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కానీ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కానీ చేసిన తప్పిదాలు తెలుసుకున్నాయి. ఆ రోజు సుమారు 7,800 కోట్లు ఇచ్చారు. అంటే సరైనటువంటి ఇండెంట్ పెట్టినటువంటి పరిస్థితి తెలుగుదేశం గవర్నమెంట్ కానీ గత ప్రభుత్వాలు కానీ వచ్చినటువంటి నిధులకి సరైన మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో గత ప్రభుత్వం నడిచింది. ఇప్పుడు అలా కాదు. ఇప్పటికే సుమారు 6 లక్షల కోట్ల పైన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అదేవిధంగా అమరావతికి ఈరోజు ప్రణాళిక ప్రకారం నాబార్డు నుంచి కూడా రుణాలు కానీ, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ అన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధాని మోడీ గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రణాళికలు రచించి రేపు రాబోయే ఏప్రిల్లో 2-3 వారాల్లో ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ప్రారంభోత్సవం చేయబోతున్నారని మీకు తెలియపరుస్తుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే అనౌన్స్ చేసిందో చంద్రబాబు నాయుడు P4 అనే కాన్సెప్ట్ తీసుకొస్తే రేపు ఉగాది రోజు రాబోతుంది. దాన్ని ఎలా చూస్తారు? P4 అంటే ఎవరైతే కొంచెం డబ్బులు ఉన్నాడో వాళ్ళకి, పేదలకి కొంత సాయం చేసి వాళ్ళని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో P4 కాన్సెప్ట్ తీసుకొచ్చారుగా కూటమి ప్రభుత్వం. దాన్ని ఎలా చూస్తారు? P4 కాన్సెప్ట్ కూటమి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం తప్ప వేరేదేం లేదు. అందులో ఆ గవర్నమెంట్ అనుకున్న ప్రకారమే జరుగుతుంది తప్ప వేరే రకంగా ఏమీ లేదనేది బీజేపీ అభిప్రాయం. అదేవిధంగా గతంలో చూసాం మనం, రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకి మన రైల్వే జోన్ కానీ మిగతా గత గవర్నమెంట్ ఏం పట్టించుకుని దాఖలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 by 1 అని చేసుకుంటూ వస్తాను. కానీ వాళ్ళు చెప్తున్నారు సంక్షేమ పథకాలు కానీ ఇటు పక్క అభివృద్ధి కానీ ఏం జరగట్లేదు, ఇంకా అన్యాయ అక్రమ కేసులు పెడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. నిజంగా నా పరిస్థితి ఉందంటారు రాష్ట్రంలో? అంటే రైల్వే జోన్ విషయంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో సరిగా స్థలం చూపించినటువంటి పరిస్థితి ఉంది. దాని మూలంగా రైల్వే జోన్కి ఏ రకమైన డబ్బులు కేటాయించినప్పటికి కూడా పనులు జరగల. ఈరోజు ప్రత్యేకంగా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా స్థలం కేటాయింపు జరిగింది. కూటమి గవర్నమెంట్ చొరవతో, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చొరవతో రైల్వే జోన్ ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అకాల వర్షాలకి వెళ్ళి అక్కడ ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇంకో పక్క ఇన్సూరెన్స్ కానీ ఈ గవర్నమెంట్ కట్టలేదు, నేను వస్తే నెక్స్ట్ రాబోయే 3 ఏళ్ళలో నేనే వస్తాను, నేను ఇస్తాను, మీకు అప్పటిదాకా వెయిట్ చేయండి అని చెప్తుంది. దాన్ని ఎలా చూడుతుంటారు? మరి చూశారు, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు ఏ రకంగా అభివృద్ధి చేస్తే మరి ఈరోజు 11 సీట్లకు పరిమితం చేస్తుంది. ప్రజలు ఆలోచించాలి. ప్రజలు నిర్ణేతలు, అన్ని రకాలకి న్యాయ నిర్ణేతలు వారే. వాళ్ళు ప్రజలు ఏ రకంగా నిర్ణయించుకున్నారో వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. కూటమికి అత్యధికమైన మెజార్టీ ఇచ్చి గెలిపించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ముందుకు ఆ రకంగానే సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తూ చేస్తుంది. ఇంకా 6లో దాదాపు 4 పథకాలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో అమ్మఒడి, అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం కూడా ముందుకెళ్తాం. అంటే నిన్న క్యాబినెట్లో కూడా డెసిషన్ తీసుకున్నారు, మేలో అమ్మఒడి ఇస్తా అని చెప్పి అన్నారు. మరి కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా ఇవ్వలేదు, ఇప్పటికే ఇవ్వాల్సింది ఇవ్వలేదు, ఫీ బస్ కూడా ఇవ్వట్లేదని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. మా మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు, అక్రమ కేసులు పెట్టారని అంటున్నారు. నిజంగా నా పరిస్థితి అంటారు రాష్ట్రంలో? ఏమంటే ప్రతీకార చర్య అనేది ఏ రోజు లేదు, ఎప్పుడూ లేదు. కూటమి గవర్నమెంట్లో వాళ్ళు ఊహించుకున్నారు తప్ప ఏ రకంగా కక్ష సాధింపు చర్య ఏ రకంగా లేదని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెబుతూ ఉన్నారు మీ అందరికీ. కాబట్టి అలాంటి ప్రతీకార చర్య అంటూ ఏం లేదు. కక్ష సాధింపు చర్యలు అంతకంటే ఎక్కువ లేవు. అదేవిధంగా మద్యం సంబంధించిన దాంట్లో నిన్న లాల్ శ్రీకృష్ణదేవరాయలు గారు
అమిత్ షా గారిని కలిశారు, సిబిఐ ఎంక్వైరీ చేయాలి ప్లస్ ఈడీ ఎంక్వైరీ చేయాలని అడిగారు, దాన్ని ఎలా చూస్తారు? అది మీ అందరికీ తెలిసింది. అది ఢిల్లీ కంటే కూడా 6 రెట్లు ఎక్కువ ఉన్న కుంభకోణం ఇది. దీని మీద పరిశీలన జరుగుతుంది, విషయాలన్నీ బయట తీస్తున్నారు. అమిత్ షా గారితో చర్చించడం జరిగింది. నిజంగా న్యాయపరమైన వ్యవహారాలను చూసుకొని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని నిజంగానే బయట తీస్తారు ఈ విషయంలో.